తన జీవితాన్ని మలుపు తిప్పింది సర్వేలు గురుకుల పాఠశాలని తెలంగాణ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి అన్నారు. తన జీవితంలో జరిగిన ప్రతి మంచి సర్వేలు గురుకుల పాఠశాల పుణ్యమనంటూ గుర్తు చేశారు. ఇక మంగళవారం సంస్థ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు మహేందర్ రెడ్డి. అలాగే మహేందర్ రెడ్డి చీఫ్గా గెస్ట్గా హాజరై రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలు గురుకుల పాఠశాలలో సీటు పొంది ఉండకపోతే తాను కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడనని తెలిపారు. ఈ నెలలో తన రిటైర్మెంట్ ఉన్నదని, అంతకుముందు ఈ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమయం గడపాలనే తన కోరిక తీరిందని అన్నారు. గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, మా దగ్గర ల్యాండ్ ఉన్నది, బిల్డింగ్స్ ఉన్నవి, ఈ స్కూల్ ఇక్కడ పెట్టండి, సర్వేలు స్కూల్లో సర్వేలు గ్రామంలో మీరు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ అనుకుంటున్నారో గురుకుల విద్యాలయ వ్యవస్థ అని చెప్పి నారాయణ రెడ్డి గారు ముందుకొచ్చి ఆ బిల్డింగ్స్ అన్నిటిని కూడా తను ఈ గురుకుల విద్యా వ్యవస్థకి ప్రదానం చేయడం ద్వారా ఆ రోజు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థలో భాగంగా సర్వేల్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి మన గురుకుల విద్యాలయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి తర్వాత ఇటు కొడిగనహల్లిలో, తర్వాత తాటికొండలో 2 రెసిడెన్షియల్ స్కూల్స్, దీని తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తెచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఒక మంచి చదువుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించడానికి ఈ సర్వేలు రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను స్టార్ట్ చేసినప్పుడు మరి అక్కడ టీచర్స్ అందరూ కూడా